హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నెల్లూరు జిల్లా రాపూరు మండలం నుంచి రాజంపేట వైపు వెళ్ళే ఘాట్ రోడ్ యొక్క రూట్ ఏ విధంగా ఉందో చూద్దాం పదండి. యాక్చువల్గా ఈ అడవులు తిరుపతి దగ్గర స్టార్ట్ అయ్యి శేషాచలం అడవులను ఆనుకొని ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, రోడ్ ఎంత నిర్మానుష్యంగా ఉందో. మొత్తం 22 కిలోమీటర్లు వస్తుంది. మొత్తం ఇదే విధంగా నిర్మానుష్యంగా ఉంటుంది అడవి మొత్తం. ఈ వింటర్లో బైక్ రైడ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఇంకా మీకు ముందు మంచి ఘాట్ రోడ్లో విజువల్స్ చూపిస్తాను, చూడండి. గుండాల కోన నెల్లూరు రాపూర్ ఘాట్లో ఉంది అంటారు కదా, అది ఇప్పుడు మనకు కొద్ది దూరంలో ఉంది. అది కూడా చూపిస్తాను, చూడండి. చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉందో అడవి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫ్లో ఏ విధంగా ఉందో. బేసిక్గా మనం వెళ్ళే రూట్లో ఇవి అడవులలో కోతులు ఇవి సహజంగానే ఉంటాయి, కానీ ప్రత్యేకంగా చూపించడానికంటూ ఏముండదు. ఇది చాలా భయంకరంగా ఉన్న అడవి. రాత్రి దీని టైమింగ్స్ బట్టి క్లోజ్ చేసేస్తారు దీన్ని. అప్పుడప్పుడు ప్రతి 5 నిమిషాలకు ఎవరో ఒకరు రోడ్డు మీద కనబడుతూ ఉంటారు. ఇలా బస్సులు వచ్చినప్పుడు మటుకు జర్నీ కొద్దిగా కష్టంగా ఉంటుంది. కొంచెం అలవాటు చేసుకోవాలి డ్రైవింగ్ని ఈ రూట్లో. అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం 22 కిలోమీటర్లు ఉంటుంది ఘాట్ రోడ్డు. బాగా అడ్వెంచర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, సైన్ బోర్డులను పట్టుకొని మీరు డ్రైవ్ చేస్తే చాలా సేఫ్గా ఈ ఘాట్ సెక్షన్ని కంప్లీట్ చేయొచ్చు. తొందరపడి ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దండి. చాలామంది ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటారు ఈ ప్లేస్లో. నేచురల్ కెలామిటీ ఫొటోస్ బాగా వస్తాయి అనేసి. ఈ ట్రాక్టర్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ వెహికల్ ఇన్ ద రోడ్స్ అండి.
రోడ్ల మీద చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రాక్టర్లతో. గుండాల కోన అని చెప్పాను కదా ఒక ఫ్యూ సెకండ్స్ బ్యాక్. మొత్తం ఈ మీకు ఇక్కడ రైట్లో కనబడుతున్న బెల్ట్ మొత్తం గుండాల కోన నుంచి వచ్చే వాటర్ ఫాల్సే ఉంటాయండి. దీనికి ఎంట్రన్స్ ఇంకొద్ది దూరంలో వెళ్తే వస్తుంది. లైక్ ఇగో ఇక్కడ కనబడుతుందా, శివలింగం కనబడుతుంది కదా, ఇదిగోండి. ఇక్కడి నుంచి వెళ్తే ఈ శివలింగం ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్తే మీకు గుండాల కొనలోకి వెళ్ళిపోవచ్చండి. అలాగే ఇంకా స్ట్రైట్ ఇటే వెళ్తే రాజంపేట రోడ్డు. ఇప్పుడు మనం రాజంపేట వెళ్తున్నాము. ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి ఈ అడవులలో. కానీ దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా చాలా కష్టమైన టాస్క్ అండి ఇది. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇయ్యదు. లైక్ ఎన్నెన్నో రిస్కులు ఉంటాయండి ఫారెస్ట్లో చేసుకోవాలంటే. మనం యూట్యూబ్ బ్లాగర్గా ఎన్నెన్నో చేయొచ్చు, కానీ ఫారెస్ట్లో తీసిన వీడియోస్ మనం పోస్ట్ చేయాలంటే చాలా ఇదిగా ఉండాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మొత్తం ఘాట్ సెక్షను. చూడండి రోడ్డు మొత్తం సింగిల్ రోడ్డు. రోడ్డు మీద కోతులు, ఇదంతా వాళ్ళ సామ్రాజ్యమే. వాళ్ళ సామ్రాజ్యంలోకి మనం వెళ్తున్నాం. ఒకప్పుడు మేము ఈ రూట్లో అంతా బైకుల మీద ఆటోలలో బాగా ఎంజాయ్ చేసేటోళ్ళం. చూడండి కరువు రోడ్ ఎంత దారుణంగా ఉందో. చాలా అంటే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి ఈ రోడ్లలో. మ్యాక్సిమం డ్రైవింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే సైన్ బోర్డులను డైరెక్షన్ ఫాలో అయినారంటే ఆటోమేటిక్గా డ్రైవింగ్ స్మూత్గా వెళ్ళిపోతుందండి. సో ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఎవరన్నా ఉంటే పర్లేదు, కానీ కొత్తగా నేర్చుకున్న డ్రైవర్స్ డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎవరున్నా కానీ ఘాట్ రోడ్ సెక్షన్లలో కానీ హైవేస్లో కానీ రోడ్డు మీదకి వచ్చినప్పుడు సైన్ బోర్డులను బట్టి మనం డ్రైవింగ్ చేస్తే మన జర్నీ చాలా అంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతుందండి. మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. కానీ డ్రైవర్కి లర్నర్ లైసెన్స్ తీసుకునేటప్పుడే సైన్ బోర్డులకు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ని చదివినప్పుడు మనం కొద్దిగా దాన్ని గుర్తుపెట్టుకున్నామంటే ఖచ్చితంగా మనకు ఈ సైన్ బోర్డుల మీద అవగాహన అనేది ఉంటుంది. చూడండి ఇంత కరువు రోడ్లలో, ఇంత సింగిల్ రోడ్స్లో జర్నీ ఎలా ఉంటుందో మీరే చెప్పండి. అదే ఒక బైక్ మీద కానీ బైక్లో వెళ్తుంటే అది తిరిగిపోద్దండి ఎక్స్పీరియన్స్. ఈ వింటర్లో ఇంకా పొద్దున పూట అయితే ఫాగ్ వచ్చి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, బాగా ఉంటుందండి. చూడండి చూడండి వాళ్ళ సామ్రాజ్యం. మైక్ బాగా కూర్చొని ఉన్నావు మైక్, పగడబందీగా ప్లాన్ చేసి. డీప్ కర్వ్ చూడండి. ఎస్ అబ్బా చాలా అంటే చాలా బాగుందండి. న్యాచురల్ నేచర్ను తక్కువ అంచనా వేస్తాం, కానీ ప్రకృతి చాలా అందమైంది. చూడాలే కానీ ఎన్నో అద్భుతాలు వింతలను చూపిస్తుంది మనకు. ఇక్కడ చూడండి రోడ్డు ఎంత ఇదిగా ఉందో.
జస్ట్ ఈ 10 మీటర్స్ మాత్రమే, మళ్ళీ అటుపక్క బాగుంటుంది. రోడ్డు బాగుంది కదా అని చెప్పి గట్టిగా లాగిచ్చేస్తే గోతులలో పడతారు. ఇప్పుడు ముందర ఒక డీప్ కర్వ్ వస్తుంది. నేరో రోడ్డు చూడండి ఎంత చిన్నదిగా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, అబ్బా గోతులు అయితే మామూలుగా లేవు అక్కడ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇలా ప్రతి ఒక్క మలుపు దగ్గర బ్లో హారన్ వాయిస్తే అటు పక్క ఎదుటి వచ్చే వాహనాలకు మనం వస్తున్నాము అని తెలుస్తుంది. హారన్ అయితే తప్పనిసరిగా ఇలాంటి కరువులలో, టర్నింగ్స్లలో హారన్ని మస్ట్ అండ్ షుడ్గా వాయించండి. చూడండి ఫ్రెండ్స్, ఆవేశపడి స్పీడ్గా రోడ్డు బాగుందని డ్రైవింగ్ చేయొద్దండి. రోడ్డు మీద ఎన్నెన్నో మలుపులు, ఎన్నెన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. కావున జాగ్రత్తగా రోడ్డు ఎక్కిన ప్రతి ఒక్క వ్యక్తి వాహనం మీద వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. అంటారు కానీ రాపూర్ ఘాట్ సింగిల్ రోడ్డు కావడం వల్ల కొంచెం డ్రైవింగ్ కష్టంగానే ఉంటుంది. అయితే చాలా పెద్ద ఘాట్ అండి, ఆల్మోస్ట్ 22 కిలోమీటర్స్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా జర్నీ డ్రైవ్ చేస్తే సాఫీగా సాగిపోతుంది ప్రయాణం. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్యప్రాణుల వేట నేరం, అంతే కదండి. అడవిలో జంతువుల్ని మనము వేటాడేస్తే భావితరాలకు మనకి ఏం కనబడుతూ తెలుస్తాయండి జంతువుల గురించి. అప్పుడెప్పుడో మ్యూజియంలో డైనోసార్లు ఉండేవంట అనే విధంగా ప్రతి ఒక్క జంతువుని అంట అనే పదాన్ని కలుపుకోవాలి మనం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఘాట్ రోడ్డు. ఇటు పక్క చూడండి క్లైమేట్, సీనరీస్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు మన ముందు ఒక డీప్ కరువు, ఎస్ కరువు, దీనిని ఎస్ కరువు అంటారు. ఫారెస్ట్లో పెద్దగా జంతువులు ఏమి ఉండవు, కానీ ఎలుగుబంటి,
ఐ మీన్ ఇంకా కోతులు. ఒక 5 to 10 years బ్యాక్ అయితే నేను ఈ రూట్లో ముళ్ళపందిని ఎక్స్ప్లోర్ చేశానండి, చూశాను. ఈ అడవిలో నేను చూసిన జంతువులు ఈ రోడ్లో ఇవేనండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఘాట్ సెక్షన్లో. గింబల్ ఆర్ ఫోన్ స్టాండ్ ఏది లేకోకుండా వీడియో తీస్తున్నాను. ఇక్కడితో నెల్లూరు జిల్లా ఎండ్ అవుతుందండి. ఇక్కడ నెల్లూరు జిల్లా ఎండ్. ఇక్కడ నుంచి మన రీసెంట్గా జిల్లాలు మారాయి కదా, అన్నమయ్య జిల్లా వస్తుంది. అంతకుముందు కడప జిల్లాలో ఉండేది. చూడండి, మన కడప జిల్లాలో ఉన్నప్పుడు రోడ్లు ఏ విధంగా అభివృద్ధి చేశారో, ఘాట్లో కూడా రోడ్డు ఎంత చక్కగా ప్రయాణికుడు ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా వెళ్ళే విధంగా రోడ్డు మార్గం వేశారు. చూడండి ఫ్రెండ్స్, ఫాగ్ ఏ విధంగా, మంచు ఏ విధంగా కప్పేసిందో కొండల్ని. ఎంతైనా కొండ వాతావరణమేనండి. చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి, దట్టమైన పొగ మంచు మీకు ఇదంతా ఎంత బాగుందో. చూడండి, మొత్తం మంచు కప్పేసింది చుట్టుపక్కల. సార్ గారు, మీ సామ్రాజ్యంలోంచి పక్కకి రండి సార్ గారు కొంచెం. టర్నింగ్లలో రోడ్లు చూడండి ఎంత వైడ్గా ఉన్నాయో. ఇప్పుడు మీకు మంచు చూపిస్తాను చూడండి ఎలా కమ్మేసిందో. ఇదిగో చూడండి, కనబడుతుందా? అప్పుడప్పుడు 5-10 నిమిషాలకు ఏదో ఒక వెహికల్ వస్తూనే ఉంటుందండి ఈ రోడ్లో. టోయింగ్ వెహికల్ ఏమో వెళ్తుంది, కార్ తీసుకెళ్ళిపోతున్నారు, ఆగిపోయింది. చలికాలం కదా, సూర్యుడికి రావడానికి కొద్దిగా లేట్ అవుతుంది. వచ్చిన తర్వాత వెచ్చగా ఉంటుంది, కానీ రానంత వరకు మంచు భలే కురుస్తుందండి ఇటు పక్క.
ఇంకా మనం దిగబోతున్నాం ఘాటు. నాకు తెలిసి ఒక 3 to 4 కిలోమీటర్స్లో ఘాట్ ఎండ్ అయిపోతుందండి. కానీ ఏదైనా కానీ ఘాట్ ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. బైక్లో వెళ్ళే వాళ్ళైతే హెల్మెట్ పెట్టుకొని, కార్లో వెళ్ళే వాళ్ళైతే సీట్ బెల్ట్ పెట్టుకొని సేఫ్గా డ్రైవ్ చేస్తే జర్నీ బాగుంటుంది. యూత్కి కూడా అదే చెప్పేది, ఓవర్ స్పీడ్ వద్దు, నిదానంగా వెళ్ళండి, రోడ్ను ఎంజాయ్ చేయండి. అందరూ రైడర్ అంటారు కానీ బైక్లు వేసుకొని స్పీడ్గా వెళ్ళి ఏది వాళ్ళు సాధించేది ఏది ఉండదు. మనం చూడ్డానికి చూపించేటివి ఏముండవు. స్పీడ్గా వెళ్తే మనం ఏం చూస్తామండి? అందుకే రోడ్డు మీద మినిమం స్పీడ్లో వెళ్తే మనకు అన్నీ బాగా చూపించవచ్చు రైడర్లు కూడా. డౌన్ కాబట్టి వెహికల్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇందాక అబ్జర్వ్ చేశారా, ఒక ఉడత చెంగు అంటూ వెళ్ళింది. ఇలాంటి కొన్ని చూసేదానికి అడవులలోనే ఉండాలండి. మనిషి ప్రశాంతంగా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. సో ఇక్కడితో ఘాట్ సెక్షన్ అయిపోయిందండి. ఇంకా ఇదే విధంగా వెళ్తే ఒక 30 కిలోమీటర్లలో రాజంపేట చేరుకోవచ్చు. చూసారు కదా రోడ్డు ఎంత చక్కగా ఉందో. ఇటువంటి రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు అడ్వెంచర్ని కాకోకుండా నేచర్ని కూడా అనుభవించండి, ఎంజాయ్ చేయండి. ఆ నేచర్ని ఆస్వాదించడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, రాపూర్ నుంచి రాజంపేట వెళ్ళే వైపు ఉండే ఘాట్ రోడ్ను మొత్తం 24 కిలోమీటర్లు 25 నిమిషాల వీడియోను మీ ముందు ప్రదర్శించబోతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.